అవసరం యా మీరు గత 10 ఏళ్లలో నిరుద్యోగుల ప్రస్తావన తీసుకురాలేదంట. ఇప్పుడు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. మీకు ఆ అర్హత లేదని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో నిరుద్యోగులను వాడుకొని మా ప్రభుత్వం మీద నిరుద్యోగులను రెచ్చగొట్టి అనేక రకాల ఆశలు వాళ్ళ లోపల కల్పించి ఇవాళ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ప్రధానంగా నాడు చెప్పినటువంటి మాట ఏంది, 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం లోపలనే భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అన్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఏంది, 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది? ఆనాడు మేము 1,80,000 పైచిలకు ఉద్యోగాలు మేము ఇచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ 1,80,000 పైచిలకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇచ్చినాం. అదే కాకుండా 24 లక్షల పైచిలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో మేము వివిధ పెట్టుబడులను తీసుకురావడం వల్ల ఏరోస్పేస్ రంగంలో కానీ, డిఫెన్స్ రంగంలో, ఫార్మా రంగంలో, ఐటీ రంగంలో, హార్డ్వేర్ రంగంలో మేము తీసుకొచ్చినాం. ఆ అవకాశాలు ఇక్కడ టీఎస్ ఐపాస్ అనే సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున తీసుకురావడం వల్ల 24 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ వచ్చినాయి. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలల పాలన, మరి ఎందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలే? ఎందుకు నిరుద్యోగులంతా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పంగానే నిరుద్యోగులు 3 నెలలే అయింది, వాళ్ళ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే నిరుద్యోగులు రోడ్డు ఎక్కిరు. బీఆర్ఎస్ పార్టీ 30,000 ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు? డేట్ తీయాలి. ఎప్పుడు రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసి డేట్ తీయాలి. ఆయనకు సిగ్గుండాలి. రేవంత్ రెడ్డికి మాట్లాడుతూ కూడా ఎవడన్నా కాంగ్రెస్ వాడు మాట్లాడినా కూడా సిగ్గుండాలి. నోటిఫికేషన్లు ఇచ్చింది 32,000 పైచిలకు ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉద్యోగాలు ఆనాడు కండక్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ రావడం వల్ల మేము కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేకపోయినాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వీళ్ళు వచ్చారు, ఇమీడియట్గా ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. అందుకని మా కేటీఆర్ గారు చెప్పారు, మందికి పుట్టిన బిడ్డల్ని కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ బిడ్డలు అంటున్నారని చెప్పి. సో ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ఇవాళ జరుగుతున్న దానికి అసలు పోలిక లేదు, పొంతన లేదు. అందుకని ఇవాళ నిరుద్యోగులంతా మండుతున్నారు, ఆగ్రహంతో ఉన్నారు. నిరుద్యోగులు స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ, ఇతర విద్యార్థి సంఘాలు కానీ మద్దతు తెలుపుతున్నాయి తప్ప అది మేము సృష్టించింది కాదు. మేము రమ్మంటే రోడ్ల మీదకి వస్తారా, మేము చేయమంటే ఆందోళన చేస్తారా? అట్లుంటుందా? అది సాధ్యమా? ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీ హయాంలో గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఎగ్జామ్ నిర్వహించలేనటువంటి అసమర్థులు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఆగస్టు 7, 8 గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించబోతున్నాం. సో అట్లా గతంలో నిర్వహించలేదు అనడం మూర్ఖత్వం. నిర్వహించినాం. ఏదో 1, 2 సెంటర్లలో బయోమెట్రిక్ సిస్టమ్ దగ్గర చిన్న పొరపాట్లు జరిగితే దాని మీద వీళ్ళే కోర్టుకు పోయి వీళ్ళే ఆందోళన చేసి ఆ ఎగ్జామ్ వాయిదా పడేటట్టు చేసినారు. మేము నిర్వహించలేదు అనడం తప్పు. సో ఇవాళ వీళ్ళు నిర్వహిస్తున్న దాంట్లో కూడా విద్యార్థులు కోరుతున్నది మెయిన్స్కి సంబంధించి గ్రూప్ 1కి 1:100 విలువమంటున్నారు. వీళ్ళు 1:50 పిలిచినారు. 1:100 పిలిస్తే నీ సొమ్మేం పోయింది? నీకు వచ్చిన నష్టం ఏంది? ఎందుకు 1:50 పిలుస్తున్నారు? దాని విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ విషయాల మీద మాట్లాడాలి. నిరుద్యోగులు ఏం కోరుతున్నారో దాని మీద నిరుద్యోగులను పిలిచి చర్చలు జరిపి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. ఇవాళ నిరుద్యోగులను పిలిచి మాట్లాడే తీరిక లేదు రేవంత్ రెడ్డి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతులు జయంతులను ఆంధ్రకు పోతున్నాడు. రాహుల్ గాంధీ దగ్గరికి, సోనియా గాంధీ దగ్గరికి ఢిల్లీ టూర్లు ఇప్పటికి 19 సార్లు 7 నెలల్లో చక్కర్లు కొట్టిండు. అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు ఆయనకు సమయం ఉంటుంది, కానీ నిరుద్యోగులను పిలిచి మాట్లాడడానికి సమయం ఉండదు. పైగా సమయం ఉండకపోగా ఇవాళ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న జర్నలిస్టులు నిరుద్యోగులను వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇందాక మనం చూసినాం, ఒక మీడియా మిత్రుడిని పోలీసులు బలవంతంగా పోలీసు వెహికల్లో ఎక్కించుకొని నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనను ఉస్మానియా యూనివర్సిటీలో షూట్ చేసిన వీడియో డిలీట్ చేయమని చెప్పి బెదిరిస్తున్నారు. అంటే హోంమంత్రిగా కూడా ఈయననే రేవంత్ రెడ్డి ఉండి ఒక రకమైనటువంటి నిర్బంధాన్ని వాళ్ళ తెలంగాణలో ప్రయోగిస్తూ ఉన్నాడు. మేము ఇప్పటికి కూడా కోరుతున్నది, భేషజాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు, ఈ అంశంలో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. నువ్వే నిరుద్యోగులను పిలుచుకో, నువ్వే మాట్లాడు, వాళ్ళు ఏం కోరుతున్నారో వాళ్ళ డిమాండ్లు నెరవేర్చు, అయిపోయే సబ్జెక్ట్ ఓవర్. ఫస్ట్ టర్మ్లో మీరు గెలిచినప్పుడు స్వయానా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు 22,000 డిఎస్సి పోస్టు ఖాళీగా ఉన్నాయి, ఖచ్చితంగా భర్తీ చేస్తామని చెప్పారు. 5,000 పోస్టులు వేసిర్రు, మిగతా అన్ని వదిలేసిర్రు అనే ఆరోపణలు ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నారు. సో ఎట్లా చూడాలి? ఇంకా 15,000 ఖాళీలు ఉన్నాయి. అంటే వీళ్ళకు ఇంకా కేసీఆర్ అనేటటువంటి మనిషి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇంకా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనేటటువంటి ధోరణితో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎంతసేపటికి ఆ నెగటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చారు, గద్దెనెక్కిరు, వీళ్ళు ముఖ్యమంత్రులు అయినారు, మంత్రులు అయినారు, వీళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలకు, నిరుద్యోగులకు ఏం కావాలో ఆ పనులు చేద్దామనేటటువంటి ఆలోచనకి ఇంకొస్తలేరు. ఇంకా వీళ్ళు ప్రతిపక్షమే అనుకుంటున్నారు, మమ్మల్ని పాలకపక్షం అనుకుంటున్నట్టున్నారు. మేము గతంలో టీఆర్టీ రిక్రూట్మెంట్ కానీ, అదేవిధంగా గురుకులాల రిక్రూట్మెంట్ కానీ,
డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ మేము చేసినాం. ఇవాళ మీరేం చేసిరు, ఆనాడు ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు ఏమన్నారు, 25,000 ఉద్యోగాలతో మేము మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మరి మీరు వచ్చి చేసింది ఏంది, మేము ఇచ్చిన 5,000-6,000 ఉద్యోగాలకు ఇంకో 5,000-6,000 కలిపి 11,000 పైచీలకు ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇచ్చారు. మరి మీరే చెప్పినట్టు, మీరే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి 25,000 ఉద్యోగాలు ఉన్నాయన్న వాళ్ళు మరి ఇవాళ ఇవ్వాలి కదా, మీరే కదా ప్రభుత్వం, మేమైతే కాదు కదా. ఇంకెన్ని రోజులు మా మీద పడేడుస్తారు? ఈ ఏడుపులు బంద్ చేయండి, ఈ గావు కేకలు, ఈ పెడబులు ఇవన్నీ బంద్ చేసి నిరుద్యోగులు విద్యార్థులు ఏం ఆశిస్తున్నారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు, దాని మీద దృష్టి పెట్టి వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి మాట్లాడి వాళ్ళు ఆశిస్తున్నదో తెలుసుకొని ఆ పనులు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకా 7 నెలల పరిపాలన తర్వాత కూడా ఇక వెనకటికి కేసీఆర్ ఇట్లా చేసిండు, బీఆర్ఎస్ ఇట్లా చేసిందని మా మీద పడేస్తే వచ్చేది లేదు, పోయేది లేదు.